యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి వేణోలతోనూ రాత్రింబవళ్ళు వేణోలతోనూ స్తుతించుటాయే బహు మంచిది, బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఇంగ్లీష్ పాటలలో పాట సంఖ్య 22 మోర్ లవ్ మోర్ పవర్ అనే పాట పాడుకుందాం. ఇంగ్లీష్ పాటలలో పేజ్ నెంబర్ 199. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. Worship you with all of my heart, and I will worship you with all of my mind, and I will worship you with all of my strength, for you are my Lord, you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will seek your face with all of my heart, and I will seek your face with all of my mind, and I will seek your face with all of my strength, for you are my Lord, and you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. అందరం లేచి నిలుస్తాం. అందరం లేచి నిలిచినప్పుడు ఆరాధన పాట పాడుకుందాం. పాట సంఖ్య 50 ఎందుకో నన్ను ఇంతగా నీవు అనే పాట. పాట సంఖ్య 50.
చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నాదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నిన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సర్వస్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో. నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనండి ఓ దేవా. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనండి ఓ దేవా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
ముందే నయనములు నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. దేవుని యొక్క వాక్యంలో నుంచి 107వ కీర్తన 11 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగున ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 107వ కీర్తన 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారొక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును. దేవుడి యొక్క వాక్య భాగాలు మనకు దీవించినగా. ఆది కాండము 8వ అధ్యాయము 20-22 వరకు చదువుకుందాం. అప్పుడు నోహాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నామ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతలోష్టమును వేసవి శీతలకాలమును రాత్రి బౌలు ఉండక మారునని తన హృదయంలో అనుకొనెను. దేవుడి వాక్యం దీవించు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము.
మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి లేని తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో నీ మందిరంలో మేమందరం చేరగలిగినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. చదవబడిన లేఖన భాగాలన్నింటిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ దాసుని నీ ఆత్మచేత అభిషేకించి నీ వాక్యాన్ని విశదీకరిస్తుండగా మాకందరికీ అర్థమగులాగున సాయం చేయండి. ప్రభువా, వింటున్న బిడ్డలో అది ఫలింపు దయచేయమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకొని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ దినం ప్రభు ఇంటిని ప్రేమించి ప్రభును ఆరాధన చేయడానికి ప్రభు ఇంటికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నూతనంగా వచ్చేవారికి కూడా బేతేలు సంఘం తరఫున ఆహ్వానం మరొకసారి పలుకుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. 107వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన గుమ్మములలో మనం ప్రవేశించి ఉన్నాం. దేవునికి స్తోత్రములు. కానుకలు ఇచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రభు నామమున ప్రభు మిమ్మల్ని దీవించాలి. మన ట్రెజరీ రిపోర్టు ఈ దినం చదివేది ఉన్నది. మే మాసం ట్రెజరీ రిపోర్ట్ ప్రకటనలు గమనించండి. మెంబర్షిప్ ఫామ్స్ ఈ చందా పెట్టెల మీద ఉంచబడ్డవి. ఇంకెవరైతే మెంబర్షిప్ చేయలేదో, మెంబర్షిప్ చేయని వారు ఫామ్స్ తీసుకోండి, ఆ ఫామ్స్ నింపి ఇవ్వండి. చాలాసార్లు ప్రకటిస్తున్నాం. మరి ఇంకా చాలామంది మన సంఘంలో 120-130 కుటుంబాలు ఉంటే ఒక 50 మందే మెంబర్షిప్ ఫామ్స్ ఇచ్చినారు. పాతవారు, కొత్తవారు అందరూ కూడా మెంబర్షిప్ ఫామ్స్ నింపి ఇవ్వాలని కోరుతున్నాం. వార కూడికలు, ఆదివారం ఆరాధనలు 10 గంటలకు ఆరంభించబడతవి. సోమవారం గృహాలు దర్శించడం, మంగళవారం గృహ కూడికలు. మీరు ఎవరైనా ఆశించినట్టయితే మంగళవారం రోజు ప్రతి మంగళవారం గృహ కూడిక ఉంటుంది. కనుక మీరు ఆశించిన వారు మాకు చెప్తే మీ గృహంలో కూడిక బుధవారం ప్రార్థన కూడిక. ఈ ప్రార్థన కూడిక విషయం చాలాసార్లు హెచ్చరిస్తున్నాం. ప్రార్థన కూడికలో మన ఉపస్థితి ఉండాలి. తర్వాత బేస్తవారం గ్రామాల్లో పరిచర్య జరుగుతుంది. మన బ్రాంచ్ పాస్టర్స్ లేని గ్రామాలు 9 ఉన్నవి. ఆ గ్రామాలకు రొటేషన్ పద్ధతిలో వెళుతాం. కనుక గ్రామాల వారు బేస్తవారం, శుక్రవారం స్త్రీల కూడిక ఆరంభించబడింది. 10 గంటలకు ఆ స్త్రీల కూడిక శుక్రవారం రోజు ఆరంభించబడుతుంది. ఆ రోజు గృహ దర్శనాలు కూడా ఉంటవి. శనివారం, ఆదివారం సాయంకాలం జరిగే యవనస్తుల కూడిక శనివారంకు మార్చబడింది. శనివారం 7 గంటలకు యవనస్తుల కూడిక జరిగించబడుతుంది. గతంలో మన ఇండియన్ మిషన్ స్కూల్ బసంత్ నగర్లో స్వర్ణకుమారి టీచర్ దత్ సార్, ఆయన గవర్నమెంట్ లెక్చరర్, ప్రిన్సిపాల్గా పనిచేసినాడు. మన సంఘంలో వారు చాలా కాలం ఉన్నవారు. వారి దాతృత్వం, వారి ప్రార్థనలు మన సంఘంలో ఉండే మందిర నిర్మాణ సమయంలో స్వర్ణకుమారి మేడం, దత్ సార్ ప్రభునందు నిద్రించినాడు. దత్ గారు
ప్రభునందు నిద్రించినారని తెలియపరిచినారు. ఆ టీచరు కుమారులు వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా అనిత ఎల్ఐసి డిపార్ట్మెంట్లో అనిత మేడం పనిచేసేవారు. వారి తల్లి అపరంజిని కాజీపేటలో మరణించినారు. వారి కుటుంబ ఆదరణ కొరకు కూడా వారు కూడా గతంలో ఇక్కడ ఉన్నప్పుడు ఎల్ఐసిలో పనిచేసేవారు. వారు మన సంఘానికి క్రమంగా వచ్చేవారు. వారి దాతృత్వం వారి ప్రార్థన ఉన్నది. అపరంజిని ప్రభునందు నిద్రించింది. వారి కుటుంబం కొరకు ప్రార్థన. తర్వాత వినయ్ సారు గ్లోరీ టీచర్ వారి కుమారుడు వినిల్ శాంతి వారిని దేవుడు వారికి ఒక గర్భఫలం ఇచ్చినాడు. బిడ్డ జన్మించింది. నిన్నటి దినం వారు గర్భఫలము చేత దీవించబడ్డారు. దేవునికి స్తోత్రములు. ఈ విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. ట్రెజరర్ గారి రిపోర్టు చదవాలని కోరుతున్నాం. ట్రెజరర్ జాన్ గారు మే మాసం యొక్క మన సంఘ ఆర్థిక లావాదేవీలు రిపోర్ట్ చదువుతారు. మే నెల యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు ఈ మంత్లో చదవాలని చదువుతున్నాం. ఇన్కమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఎట్ బ్యాంక్ ఎస్బీఐ 84,776 రూపాయలు. క్యాష్ ఆన్ హ్యాండ్ 4,579 రూపాయలు. మొత్తము 89,355 రూపాయలు ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇన్కమ్ టైత్ ఆఫరింగ్స్ 78,260 రూపాయలు. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ 14,100. జనరల్ ఆఫరింగ్స్ 36,811 రూపాయలు. కన్స్ట్రక్షన్ కొరకు వచ్చింది 1000 రూపాయలు. టైత్ ఆన్లైన్లో వచ్చింది 22,450 రూపాయలు. సేల్ ఆఫ్ జనరేటర్ 30,000. సభ్యతం చర్చి నుంచి వచ్చింది 5,001 రూపాయి. ఎక్స్పెండిచర్ సాలరీస్ 42,200. ఐఎంఐ ఫీల్డ్ టైత్ 3,500 రూపాయలు, అంటే విత్ కరెంట్ బిల్. సండే లంచ్ అరేంజ్మెంట్ విలేజెస్ అండ్ హాస్పిటాలిటీ 1000 రూపాయలు. కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ రిపేర్స్ 25,000 రూపాయలు. ఫెస్టివల్స్ సిబిసి అండ్ యూత్ మీటింగ్స్ 39,080 రూపాయలు. మినిస్ట్రీ ట్రావెల్ యూత్ అండ్ సిబిసి 22,700 రూపాయలు. కార్ ఇన్స్టాల్మెంట్ 19,700 రూపాయలు. కార్ సర్వీస్ 500 రూపాయలు. వైన్ బాటిల్స్ పర్చేజ్డ్ 2,000 రూపాయలు. బెడ్షీట్స్ టేబుల్ కవర్స్ ఎట్సెట్రా 5,518 రూపాయలు. కార్పెట్ పర్చేజ్డ్ 16,000 రూపాయలు. డోలక్ రిపేర్ 1,600 రూపాయలు. గిఫ్ట్ టు గిజోన్స్కి మనం ఇచ్చింది 3,680 రూపాయలు. టోటల్ 1,82,480 రూపాయలు. అవన్నీ కాను ప్రస్తుతం మనకు బ్యాంకులో ఉన్నది క్యాష్ అట్ బ్యాంక్ 72,526 రూపాయలు. క్యాష్ ఆన్ హ్యాండ్ 21,971 రూపాయలు. మొత్తము 94,497 రూపాయలు. ఇది మే నెల యొక్క ట్రెజరర్ రిపోర్టు. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి పెద్దలకు నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. బిఏ డేవిడ్ సార్ ముందుకొచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. పరిశుద్ధులైన పరలోక తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి తండ్రి మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశములను సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవా, మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సమస్తమును నోటి మాట ద్వారా కలుగునుగాక అన్నప్పుడు సమస్తమును మా తండ్రి మీ సంకల్పం ప్రకారము జరిగి ఉండే నీవు మా తండ్రి మానవుని మాత్రము మా ప్రభువా మట్టితో చేసి తండ్రి నీ యొక్క జీవవాయువును నరులో ఉంచినావు తండ్రి. నరుడు జీవాత్మ అయినాడు తండ్రి. ప్రభువా సర్వ సృష్టిలోకెల్లా మానవుని ప్రేమించినావు తండ్రి. ఈ పాపి అయిన మానవుడు మరి మా ప్రభువా మరి సాతాను ద్వారా
ప్రభువా వాడు పట్టబడి తండ్రి మానవుడు నరకపాత్రుడుగా అయినప్పుడు తండ్రి నీ యొక్క ప్రియ కుమారుడైన యేసు ప్రభువును లోకానికి పంపి మా పాప పరిహారము జరిగించినావు. మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా మా ప్రభువా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మీకు స్తోత్రాలు. నిజమైనటువంటి దేవుడు తండ్రి, సృష్టికర్తమైనటువంటి తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా నీ రక్తం ద్వారా ప్రభువా మా పాప పరిహారము జరిగించి మా ప్రభువా నీవు పరిశుద్ధులుగా చేర్చి నీ యొక్క రాజ్య వారసులుగా చేసినటువంటి దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా ప్రభువా ఈ యొక్క ఆదివారం దినము మా ప్రభువా మీరు ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా క్షేమంగా నీ యొక్క ఆలయానికి నడిపించినావు. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములను మా ప్రభువా నీవు మాకు వినిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా ప్రభువా ప్రతి వారికి నీ తండ్రి మీ యొక్క కృపా కనికరములు దయచేయండి. ఆత్మీయ బలము, ఆత్మీయ జ్ఞానమును, శారీరకమైనటువంటి ఆరోగ్యమును, శారీరకమైన జ్ఞానమును మా ప్రభువా సమస్తమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మానవుల చేత నీవు స్తుతింపబడి ఆరాధింపబడుచున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధమైనటువంటి యొక్క ఆదివార దినం ప్రేమించి మా ప్రభు అనుకూలపరిచి మమ్మల్ందరినీ కూడా తండ్రిని సన్నిధికి నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా మా ప్రభువా ఈ యొక్క ఆదివారమును మరి మా ప్రభువా మాకిచ్చి తండ్రి నీ యొక్క ప్రజల ద్వారా ప్రభువా నీవు ఆరాధింపబడుచున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దివ్యమైనటువంటి వాక్య భాగాల్ని మరొకసారి వినడైనట్టుగా తండ్రి ప్రభువా మా హృదయములను బలపరచండి. జ్ఞానమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క మరి సహవాసమును మరి యొక్క ప్రత్యక్షతను మాకు దయచేయమని నీ సమయం అంతటిని ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినంకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దినం యొక్క ప్రత్యేకత మరి ఫాదర్స్ డే ఈ దినం కనుక తండ్రులైన వారందరికీ ప్రభు నామమున శుభములు, గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. తండ్రులైన వారందరూ కూడా మరి గొప్ప బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. మదర్స్ డే ఉన్నది, ఫాదర్స్ డే ఉన్నది. ఈ దినం ఫాదర్స్ డే కనుక దేవునికి స్తోత్రములు. తండ్రుల గురించి బైబిల్ చాలా చక్కగా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తండ్రులకు తల్లి, తండ్రులైన వారికి గొప్ప బాధ్యత దేవుడు ఏర్పాటు చేసినాడు. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అనేది మరి తల్లిదండ్రుల మీద దేవుడు ఉంచిన గురుతరమైన బాధ్యత. కనుక తండ్రులు, బైబిల్లో కొంతమంది తండ్రులు ఉన్నారు. సమయాన్ని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. రైట్. నోవహును దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో, అంతకుముందున్న సృష్టి లయపరచబడింది, నూతన సృష్టి ఏర్పాటు చేయడానికి నోవహును దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహును ఒక కుటుంబానికి తండ్రిగా చేసినాడు. ఒక కుటుంబం, ఆయన పాలన క్రింద ఒక కుటుంబం ఉన్నది. ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. నోవహుకు ఎంత గొప్ప ఆధిక్యత దొరికింది అని అంటే, ఆదాముకు దొరికిన ఆధిక్యత 2వ స్థానములో నోవహు గారికి దొరికింది. ఆదాముతో ఆరంభించబడిన సృష్టి యావత్తు కూడా లయపరచబడింది, అది మునిగిపోయింది. అయితే నూతన సృష్టిని తిరిగి మొదలు పెట్టడానికి నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తండ్రిగా మరి నోవహును పెట్టి ఉన్నాడు. కనుక ఆయన బాధ్యత రాహిత్యాన్ని మనం ఈ వచనాల్లో గమనిస్తున్నాం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై
తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఇది ఒక తండ్రి, ఒక ప్రధానమైన పాత్ర పోషించే తండ్రిని గురించి చెప్పబడిన మాట. భూమి మీదకి ఆయన ఆశీర్వాదం తీసుకురావాలని దేవుడు ఉద్దేశించినాడు. భూమి మీదకి దీవెన ప్రకటించబడింది. ఆయన మరి ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూసినాం 21వ వచనంలో భూమి మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి దేవుడు నోహును ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద నిత్యమైన నిబంధన స్థిరపరచడానికి నోవహును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన ఎదుట దేవుడు ఒక అగ్రిమెంట్ చేసినాడు. నోవహుతో ఒక గొప్ప అగ్రిమెంట్ చేసినాడు. ఇక నుంచి నేను భూమిని నాశనం చేయను, పశువులను నాశనం చేయను, పక్షులను నాశనం చేయను, నేను ఆశీర్వదిస్తాను. పగలు రాత్రి ఎల్లకాలం ఉంటుంది, ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని నోవహు అనే ఒక కుటుంబానికి ఉన్న తండ్రి తోటి దేవుడు ప్రమాణం చేసినాడు. ఆ నోవహు అనే భక్తుడు అంటాడు, పురుగు వంటి నరుడను అని అంటాడు యాకోబు. నేను పురుగు వంటి వాడను. ఆ పురుగు వంటి నరునితో దేవాతి దేవుడైన యెహోవా ఒక గొప్ప నిబంధన చేసినాడు. రద్దు చేయబడనేరని నిబంధన చేసినాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుడు తన స్వరూపమందు వాని సృజించి, దేనికి దేవుడు తన స్వరూపాన్ని ఇయ్యలేదు. ఒక కుటుంబ యజమానికి, తండ్రి అయిన వానికి, తండ్రి అయిన వ్యక్తికి మాత్రమే దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చినాడు, తన పోలిక ఇచ్చినాడు, తన యొక్క స్వభావాన్ని ఇచ్చినాడు, తను ఆశీర్వదించినాడు. భూమి మీద ఆశీర్వాదం ఆయన ద్వారానే తీసుకురాబడింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడండి అని, భూమిని నింపండి అని అంటాడు. ఈ భూమిని నింపండి అనే మాట దేవుని రాజ్యము కొరకైన బిడలతో భూమిని నింపాలి. దేవుని రాజ్య వారసులుగా ఉండే కుమారులతో, కుమార్తెలతో భూమిని నింపాలి అనే ఉద్దేశం. ఆయన స్వరూపం ఒక కుటుంబ యజమాని అయిన మరి తండ్రికి దేవుడిచ్చినాడు. ఇది మన మనసులో నాటనియాలి, స్థిరపరచుకోవాలి. నేను కుటుంబ యజమాన్ని, నేను తండ్రిని, నా తండ్రి అయిన నాకు దేవుడు తన స్వరూపం ఇచ్చినాడు. తండ్రులైన వారందరం కూడా ఈ మాట మీద మన మనసు పెడదాం. దేవుడు తన స్వరూపాన్ని తండ్రిగా ఉండే వ్యక్తికి దేవుడు ఇచ్చినాడు, తండ్రిగా ఉండే పురుషునికి దేవుడు ఇచ్చినాడు, తన పోలిక ఇచ్చినాడు, తన స్వభావాన్ని ఇచ్చినాడు, తన అధికారాన్ని ఇచ్చినాడు, తన ఆధిక్యత ఇచ్చినాడు. దేవుడు ప్రకటించినాడు, మీరు భూమిని నింపండి, అధికారం ఇచ్చినాడు. ఫలింపజేయండి, అధికారం ఇచ్చినాడు. మీరు అభివృద్ధి పొందండి, అధికారం ఇచ్చినాడు. సర్వాధికారి అయిన దేవుడు తన అధికారాన్ని అంతటిని కూడా కుటుంబ యజమానుడైన ఆ భర్తకు, లేక కుటుంబ యజమాని తండ్రికి దేవుడు ఆపాదించి అనుగ్రహించినాడు. నీ పాత్ర, నా పాత్ర, తండ్రి అయిన వ్యక్తి యొక్క పాత్ర సులకనగా ఎంచినట్టయితే దేవుడు ఒక దినం నిన్ను అకౌంటబిలిటీ అడుగుతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు. నీ అకౌంటబిలిటీ చెప్పాలి, దేవుని ముందు ఒక దినం నిలవాలి. సర్వ శరీరులు ఆయన ఎదుట నిలవాల్సిన దినం ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు ఎవరెవరిని ఏం ప్రశ్నలు అడుగుతారు. కానీ తండ్రిగా పాత్ర దేవుడు నీకు భూమి మీద ఇస్తే, నీ తండ్రిగా నీవేం చేసినావనే ఆ క్వశ్చన్, ఆ ప్రశ్న నిన్ను అడుగుతాడు. నేను తండ్రిగా లేను అని ఎవరు అనుకోవడానికి లేదు. నువ్వు తండ్రిగా ఉండాలనే దేవుడిని ఏర్పాటు చేసినాడు. 2వ భాగంలో చూస్తే నువ్వు ఆత్మీయ తండ్రిగా కూడా ఉండాలి. శారీరకంగా తండ్రిగా ఒకవేళ లేకపోతే నువ్వు ఎవరికైనా ఆత్మీయ తండ్రిగానైనా నీ పాత్ర, మన పాత్ర పోషించాలి. కనుక ఆ నోవహు దేవుడు ఎంతో ఉద్దేశంతో, ఎంతో ఉన్నతమైన ప్రణాళికతో ఆయనను కుటుంబ తండ్రిగా ఏర్పాటు చేసినాడు. ఈ దినం అనేక మంది మీ తండ్రులం మనం గ్రీటింగ్స్ పొందుకుంటున్నాం కాబట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని గ్రీటింగ్స్ ఎన్నో విధాలుగా పొందుకుంటున్నాం. ఒక ప్రశ్న కూడా ఈ దినం
ఆ నో సందర్భంలో మనం చూస్తున్నాం. ఆయన ద్రాక్ష తోట వేసాను, మంచిదే, అభివృద్ధి పొందమన్నాడు, వ్యవసాయం చేయమన్నాడు, ఫలభరితంగా ఆశీర్వదించబడాలన్నాడు. తోట వేసినాడు, ఆ తోట ద్రాక్ష తోట వేసినాడు. ద్రాక్ష తోటలో వచ్చిన ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ఇది బాధాకరమైన విషయం. ఆయన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన పోలికను, దేవుడిచ్చిన స్వరూపాన్ని మరిచిన వాడై ఆయన త్రాగి ఆయన తన గుడారంలో వస్త్రహీనుడై ఎగతాళికరంగా అవమానాన్ని భరించేవాడుగా, అవమానాన్ని స్వీకరించేవాడుగా ఆయన పడి ఉన్నాడు. తర్వాత 10వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. యావాను కుమారులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. చదువు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము వారి ముగ్గురు కుమారులను దేవుడు ఆయనకి ఇచ్చినాడు. ఆ ముగ్గురి కుమారులలో 8వ వచనంలో కూషు నిమ్రోదును కనెను. షేము, హాము, యాపేతు అనే కుమారులను దేవుడిచ్చినాడు. ఆ కుమారులలో హాము ద్వారా వచ్చిన సంతానం కూషు ద్వారా వచ్చిన సంతానం మరి నిమ్రోదు యొక్క చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. నిమ్రోదు ఒక దేవతకు ఆరాధికుడైనాడు. నిమ్రోదు ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా పూజింపబడడానికి కారకుడైనాడు. దేవునికి విరోధంగా బ్రతుకు ఆయన బ్రతికినాడు. అనేక మందిని దేవునికి విరోధంగా, దేవునికి రాజ్యానికి విరోధంగా ఆయన తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నిమ్రోదు చరిత్ర మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోలేం, కానీ నిమ్రోదు భ్రష్టుడైపోయినాడు. దేవునికి విరోధంగా ఇప్పటి వరకు కూడా నిమ్రోదు యొక్క పని జరుగుతూ వస్తూ ఉన్నది. కనుక నోవహు సరి అయిన విధంగా తండ్రి పాత్ర పోషించినందును బట్టి ఆయన ద్వారా వచ్చిన కుమారులలో ఒకడు ఆయన అన్యదేవత ఆరాధికుడుగా అయినాడు. ప్రపంచాన్నే తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. కొంతకాలం ప్రవర్తించడానికి మనం చూస్తున్నాం. డిఫైల్డ్ కుమారులను ఆయన జన్మింపజేసినట్టుగా చూస్తున్నాం. రెండవ కుటుంబ యజమాని మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. తండ్రులకు గొప్ప హెచ్చరిక మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలా. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఈ ఏలీ ఎవరు అనంటే దేవుని యొక్క మందిరంలో పూజలు, ఆరాధనలు జరిగించేవాడు. దేవుని పక్షంగా మరి నిలబడిన వ్యక్తి. ఆయన కుమారులు దేవుని ఎరుగని వారై వారు మందిరంలో పరిచర్య చేస్తున్నారు. వారు మందిరంలో పూజ మరి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మందిరంలో అనేక బాధ్యతల్లో ఉన్నారు. కానీ వారి విషయంలో చెప్పబడిన మాట తండ్రి వారికి నేర్పించలేకపోయినాడు. ఏలీ కుమారులు దుర్మార్గులై ఉండిరి. దేవుని ఎరుగని వారై దుర్మార్గులై ఉండిరి అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. వారి యొక్క దుర్మార్గత ఎంత గొప్పగా ఉన్నది అని అంటే 24వ వచనం. నా కుమారులారా, ఈలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. చాలు. 17వ వచనం చదవండి. 17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వారి యొక్క పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. 17వ వచనంలో అందువలన వారు దుర్మార్గులైరి, దేవుని పరిచర్య చేస్తున్నారు, ఏలీ కుమారులుగా ఉన్నారు,
యాజకుని కుమారులుగా ఉన్నారు, యాజకత్వంలో భాగం పంచుకుంటూ ఉన్నారు. కానీ వారి దుర్మార్గులై దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారు. చాలామంది తనులం మనం హెచ్చరిక చేయబడుతున్నాం, మనమందరం హెచ్చరించబడుతున్నాం. తండ్రులైన వారందరూ కూడా దేవుని ఎరుగని కుమారులు మనకుంటే వారు దుర్మార్గులు అవుతారు. దేవుని సంగతులు, దేవుని వాక్యం, దేవుని యొక్క మాటలు ఎరగకుండగానే వారు జీవితం గడుపుతూ వచ్చింది. యవనస్తులైనారు, పెద్దవారైనారు. కనుక ఆ యవనస్తులను బట్టి దేవుని ఎరగకుండా దుర్మార్గులుగా ఉన్న కుమారులను బట్టి దేవాలయానికి వచ్చేవారు, బలులు అర్పణలు అర్పించేవారు రావడానికి అసహ్యపడ్డారు. మన కుమారులను చూసినప్పుడు, మన కుమార్తెలను చూసినప్పుడు దేవుని ఇంటికి వచ్చేవారు అసహ్యపడే రీతిగా ఏలీ కుమారులు ఉన్నారు. పరీక్ష చేసుకుందాం, మన కుమారులు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారు, మన కుమారులు దేవుని ఎరిగినట్టుగా ఉన్నారా అని జ్ఞాపకం చేసుకుందాం. మన కుమారులకు దేవుని వాక్యం ఎరుకైందా? మన కుమార్తెలకు దేవుని వాక్యం ఎరుక చేసినామా? ఎరిగిన వారుగా ఉన్నారా? హెచ్చరిక చేయబడుతున్నారు. మీ ప్రక్కన మీ కుమారులు ఉన్నారా? ఒకవేళ ఉద్యోగరీత్యా బయట ఉంటే పర్వాలేదు, ఉద్యోగరీత్యా పని మీద ఉంటే పర్వాలేదు, కానీ దేవుని మందిరంలో తండ్రులుగా మనం ఉన్నాం. మన ప్రక్కన మనమున్న మందిరంలో మన కుమారులు ఉన్నారా అని ఒకసారి విమర్శ చేసుకోవాలి. దేవుని ఏలీ కుమారులు దేవుని ఎరగక దుర్మార్గులై ఉండిరి. దేవుని ఇంటికి వచ్చేవారు వారిని అసహించుకొని దేవుని ఇంటికి రాకుండా ఉన్నారు. అది ఏలీ కుమారుల యొక్క దుర్గతి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. వారిని బట్టి జనులు అసహ్యపడినారు. కనుక 26వ వచనంలో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సమూయేలు యొక్క తండ్రి, సమూయేలు యొక్క తల్లి, నా కుమారుడు ఈ యవనస్తుల మాదిరిగా చెడిపోకూడదు అని చెప్పి దేవుని మందిరంలో తీసుకొని వచ్చి ఉంచినారు. అందును బట్టి 21వ వచనంలో అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 26వ వచనంలో బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయనందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. తండ్రులైన వారం సమూయేలు తండ్రి, సమూయేలు తల్లి ఆ బాలుని తీసుకొచ్చి దేవుని యొక్క గుడిలో వేసినారు. దేవుని దయాందు వర్ధిల్లినాడు, మనుషుల దయాందు వర్ధిల్లినాడు. వారు దేవుని ఇంటికి తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే ఈ యవనస్తులైన ఏలీ కుమారులు వారు దుర్మార్గంగా ఉన్నారు, వారి పాపం విస్తరించింది. కనుక నా కుమారుడు ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి ఆ సమూయేలు తండ్రి తల్లి తీసుకొని వచ్చి దేవుని ఇంటిలో వేసినారు. ఒక సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం నేను అక్కడ సంభాషణలో ఉన్న ఒక 4-5 కూర్చున్నారు. అక్కడ ఒక కాస్ట్లీ డ్రింక్, బయటి దేశం నుండి వచ్చిన డ్రింక్ ఒకటి ఎవరో ఆఫర్ చేసినారు, త్రాగుతున్నారు. అక్కడ ఒక తండ్రి తాగుతూ అంటున్నాడు, తన కుమారుని విషయం బాధపడుతున్నాడు. అయ్యో, ఇంత మంచి కాస్ట్లీ డ్రింక్ ఇక్కడ ఇవ్వబడుతున్నది, నా కుమారుడు లేకపోయని అంటే ఆ కుమారుని కూడా ఇది చెందాలి, తాగాలి అని. అది ఆ తండ్రి ఆశ. నా కుమారుడు లేకపోయా, నా కుమారుడు ఉంటే ఎంత బాగుండని పక్కున్న వారితో ఉంటాను. నేను లిటరల్గా సంభాషణ విన్నా. నేను తను తాగేదే తప్పు అని అంటే నా కుమారుడు లేపాయే, నా కుమారునికి దొరకకపోయని బాధపడుతున్నాడు. ఇంకొక తండ్రి ఒక ప్రార్థన మనవి మన మందిరంలో పెట్టినాడు. నా కుమారుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చి నా కుమారుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మనవి ఎప్పుడు వినలే. నేను మన మందిరంలోనే 2 సార్లు విన్నా.